ఈ వీడియోలో మనము మోకాల నొప్పితో బాధపడుతూ ఎన్ని హాస్పిటల్ పోయినా మోకాల నొప్పి తగ్గట్లేదు, మోకాళ్ళలో గుజ్జు తయారు కావట్లేదు, ఈ మోకాల నొప్పితో మా జీవితం అంతా ఉండాలని బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోలో మోకాల నొప్పి మొత్తం పోతుంది, గుజ్జు కూడా తయారయ్యే రెమెడీస్ మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, మీ మోకాల నొప్పి మొత్తం పోతుంది, మీరు హెల్తీగా అవుతారు. అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కి అవసరం. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఏంటంటే మోకాల నొప్పితో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గని వాళ్ళు ఈ విధంగా చేయండి. ఈ వీడియోలో చెప్పినట్టు అశ్వగంధ ఉంటుంది కదా, అశ్వగంధ వేరు తీసుకొని పొడి చేసి డైలీ హాఫ్ స్పూన్ అన్న పొడిలాగా తీసుకోవచ్చు, లేదంటే వాటర్లో వేసి మరిగించి కషాయం తాగొచ్చు, లేదంటే పాలల్లో వేసుకొని తాగొచ్చు. లేదు మేము వాటర్తో తాగుతాము, లేకపోతే పేస్ట్ లాగా చేసి తింటాము అంటే పేస్ట్ లాగా చేయడానికి తేనె కలిపి పేస్ట్ లాగా చేయండి, ఆ పొడిలో వేసి అలా ట్యాబ్లెట్ల లాగా చేసుకొని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ విధంగా తాగండి. పాలతో అయినా వాటర్తో అయినా లేదంటే ట్యాబ్లెట్ల లాగా చేసుకొనైనా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల మీ మోకాల నొప్పి మొత్తం పోతుంది. అలాగే మోకాలలో గుజ్జు కూడా తయారవుతుంది. ఇంకొక వైద్యం ఏంటంటే ఇంటి వైద్యము పసుపు కొమ్ములను తీసుకొని పచ్చివి వాటర్లో వేసి మరిగించి ఆ వాటర్కు కొంచెం తేనె కలిపి తాగడము, లేదు అనంటే సొంటి కూడా మనము ముక్కలుగా చేసి వాటర్లో వేసి మరిగించి దానికి తేనె కలిపి తాగడము. అలాగే అల్లం ముక్కలు చేసి దాన్ని వాటర్లో వేసి మరిగించి దానికి తేనె కలిపి తాగడం, ఇలాంటివి చేయడం వలన మన మోకాల నొప్పి పోతుంది. డేలో 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీకు ఏ విధంగా నచ్చితే అది అశ్వగంధ అయినా, పసుపు కొమ్ముతో అయినా, లేదంటే అల్లం అయినా, సొంటి అయినా మన వీడియోలో చెప్పినట్టు వాటర్తో అయినా పాలతో అయినా తీసుకొని మీరు తాగడం వల్ల మీ మోకాల నొప్పి ఇది డెఫినెట్గా పోయే రెమెడీ. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, మీ మోకాల నొప్పి మొత్తం పోయి మీరు హెల్తీగా అవుతారు. అలాగే మోకాలలో గుజ్జు తయారవుతుంది, మీరు లేచి చకచకా నడుస్తారు, మెట్లు కూడా ఎక్కగలుగుతారు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ మోకాల నొప్పి మొత్తం పోయి మీరు హెల్తీగా అవుతారు. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ అవస్థ పోయి వాళ్ళు హెల్తీగా అవుతారు, వాళ్ళ మోకాల నొప్పులు కూడా పోయి వాళ్ళు హ్యాపీగా. చూసారు కదా, వీడియోలో చెప్పిన విధంగా చెయ్యండి, మీ మోకాల నొప్పి మొత్తం పోతుంది. ఆ వీడియోలో చెప్పిన 3-4 రెమెడీస్ ఉన్నాయి కదా, వాటిలో ఏదో ఒకటి వాడినా మీ మోకాల నొప్పి మొత్తం పోయి మీరు హెల్తీగా అవుతారు. అలాగే మీ మోకాలలో గుజ్జు కూడా తయారవుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కి అవసరము. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ఇంతవరకు చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో తక్కువ ఖర్చు ఎక్కువగా హెల్తీగా ఉండడం ఎలా అనేదే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కండి, మీరు హెల్తీగా ఉంటారు. పూర్తిగా మన ఛానల్లో వచ్చే ప్రతి టిప్పు మీరు ఫాలో కావడం వల్ల మీకు ఏ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉంటారు, ఏ అవస్థ కూడా ఉండకుండా ఉంటారు. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మన ఛానల్లో ఓపెన్ చేసి చూడండి, మీ ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంచి హెల్త్ టిప్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.